మా వాళ్ళు చేసే ఏదో పనులకి నాకు ఎప్పుడు ఒకే డైలాగ్ గుర్తొస్తుంది. మీరేంటో మీ విధానాలేంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. పొద్దున్నే పని పాట లేకుండా తిరిగితే మా అమ్మగారు నాకు డైలాగ్ చెప్పారు. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. దేశానికి కాకపోయినా ఇంట్లో వాళ్ళకైనా ఉపయోగపడాలని చెప్పి నేను మార్కెట్ కు వెళ్లి కాయగూరలు ఇంకా చికెన్ అయితే తెచ్చేసాను. అన్ని తెస్తే పని పాట లేదా కిరాణా తీసుకురా అని చెప్పి పంపించేశారు. కాస్త మా చిన్న కొడుకుల కష్టాలైనా గుర్తించండి. ఇంటికి రాగానే మా అక్క నాకు ఎంతో ఇష్టమైన బ్యాట్మెన్ రాఖీ కట్టేసి గిఫ్ట్ నా బ్యాంక్ లో ₹2 ఉన్నాయి, ఏం కావాలితే అది కొనుక్కోమన్నాను. ఆ తర్వాత మా అక్క దగ్గర ఉన్న డబ్బులతో నేను ఈ హెడ్ బ్యాండ్ అయితే కొనుక్కోవడం జరిగింది. అట్లుంటది మనతోని. ఎప్పుడు మేము క్రికెట్ ఆడుకునే ప్లేస్ కి అయితే వెళ్ళిపోయాము. ఎవరు రారనుకున్నా గానీ మా దండుపల్లి మ్యాచ్ అంతా అక్కడే ఉంది. మా వాళ్ళు ఫస్ట్ ప్రకృతి పిలుస్తుందని వెళ్తున్నారేమో అనుకున్నా, కానీ ప్రకృతిని పాడు చేయడానికి వెళ్తున్నారని అప్పుడే తెలిసింది. మా లోకేష్ గడ్ ఫస్ట్ దాన్ని ఎరగొట్టాడు, దాని తర్వాత దాంతోనే ఆ చెట్టుని కొట్టాడు, చివరికి దాన్ని చుట్టూ తిప్పాడు. ఆ తర్వాత పెద్దన్నలందరూ వచ్చేసారు. మా వాళ్ళు ఫుల్ ప్రిపేర్డ్ గా వచ్చేసారు. నేనైతే ఆడింది తక్కువ, తెచ్చుకున్న బ్యాండ్ ని షో చేసింది ఎక్కువ. నేనే అనుకుంటే మా ప్రేమ్ గడ్ కూడా అంతే, ఆడింది తక్కువ అలసిపోయింది ఎక్కువ. ఈ గ్యాప్ లో ఒక బాల్ ని పోగొట్టి ఇంకో బాల్ తెచ్చుకోవడం కూడా జరిగింది. క్రికెట్ అయిపోయిన తర్వాత అలసిపోయానని చెప్పి బత్తాయి జ్యూస్ అయితే తాగడం జరిగింది. దీంట్లో ఉన్న మ్యాజిక్ ఏంటంటే కళ్ళు మూసి తెరిసెలపై జ్యూస్ మాయమైపోయింది, ఎక్కడికో కాదు నా కడుపులోకి. కొత్త వ్లాగ్ తో రేపు కలుసుకుందాం, ఉంటాను, బాయ్ అన్నట్టు చెప్పడం మర్చిపోయా. వీడియో చూసినందుకు థ్యాంక్స్.